విగ్రహారాధన అది క్యాండిల్ సర్వీస్ అనండి. క్రైస్తవుల విగ్రహారాధన అది క్యాండిల్ సర్వీస్. ప్రతిది కూడా పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన మాటలే మీకు బోధించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే ప్రతి మాట కూడా పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితే ఈ పరిశుద్ధమైనటువంటి ఈ గ్రంథములో నుంచే ప్రభు అద్భుతంగా మీకు తెలియజేస్తాడు. ఈ పరిశుద్ధమైనటువంటి గ్రంథము కాకుండా మన నోటికి వచ్చినట్టు ఏదైనా చెప్పితే అది పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్పిన మాటలు కావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను గత 3 వారాల నుంచి మొదటి వారం క్రిస్మస్ ట్రీ గురించి తెలియజేశాను. అది విగ్రహారాధన. పార్ట్ 1గా తెలియజేశాను. పార్ట్ 2గా మీకు తెలియజేశాను ఆ క్రిస్మస్ కేక్ గురించి. ఈరోజు కూడా ఈ క్యాండిల్ సర్వీసు ఎందుకు విగ్రహారాధన అని మీకు తెలియజేస్తున్నా ముందుగా అని చెప్పేసి అంటే, ఈ దుబాయ్ అనేది ఇది ఇంటర్నేషనల్. చాలా ప్రాంతాల నుంచి, చాలా మినిస్ట్రీ నుంచి విడిచి వస్తాం ఇండియా నుంచి దుబాయ్కి. అయితే కొన్ని సంఘాల్లో మనకు తెలియని విగ్రహాలను చేసి ఉంటాం. అయితే దేవుడు నన్ను పిలిచినప్పుడు నేను ప్రభు సన్నిధిలో పూర్తిగా ప్రతిష్ఠ చేసుకొని దేవుని సేవకు సమర్పించుకొని నా 2 కంపెనీలు కూడా వదిలిపెట్టి దేవుని పని కోసమే వచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రండి, పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. పరిశుద్ధమైనటువంటి గ్రంథముల నుంచి మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 4-5 వచనం చదువుకుందాం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. చూడండి, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తాళ వంచినట్టుంటే. పరిశుద్ధుడైన మా తండ్రి, ఆదియు అంతమును నేనే అని సెలవిచ్చిన తండ్రివి, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపడను నా తండ్రి. ఈ సమయంలో నీ ప్రియ బిడ్డలు నీ యొక్క మాటల కొరకు ఎదురు చూచుచున్నారు నైనా. మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభు. నన్ను మీరు మరుగు చేయండి, మీ స్వరమును వినిపించి మీరు మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభు. నా జ్ఞానము వద్దయ్యా, నా తెలివి వద్దు ప్రభు. మీరు ఏ మాటలైతే నా హృదయంలో ఉంచారో ప్రభా, ఆ మాటలే సూటిగా నీ పరిశుద్ధ గ్రంథముల నుంచి నీ ప్రియ బిడ్డలకు తెలియజేయమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నా నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చూడండి, ప్రతిది కూడా మీరు పరిశుద్ధ గ్రంథములో ఉంటుందా, నేను తెలియజేసే మాట ఉంటలేదా అని మీరు తెలుసుకున్నప్పుడే అది మీకు తప్పకుండా దేవుని లేఖనం సూటిగా మీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదవబడిన లేఖన భాగములో ఆయనలో, ఆయన అనగా ప్రభువైన యేసు క్రీస్తుల వారు అని అర్థం. వాడు అనగా అపవాది అయినటువంటి సాతాను గానికి వాడు అని దేవుడు ఉపయోగించాడు. యోబు గ్రంథంలో కూడా, యోహాను సువార్త 8వ అధ్యాయంలో కూడా వాడు అంటాడు యేసు ప్రభుల వారు. కాబట్టి వాడు అనే మాట మీకు బైబిల్లో కనపడ్డప్పుడు వాడు అపవాది అని అర్థం. ఆయన అనే మాటకు అర్థం ఏంటంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తుల వారిని ఆ మాట ఆయన అనే మాట సెలవిస్తుంది. ఇక మీరు చక్కగా వినండి. ఆయనలో అనగా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారిలో జీవం ఉండేను. ఇప్పుడు ఆ జీవం ఏం చేసిందంటే మనుష్యులకు వెలుగై ఉండేను. ఇక రెండవది అంటాడు, రెండవది ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. హల్లెలూయా. ఇప్పుడు నా దిక్కు చూడండి, మీకు వినిపిస్తానుగా. చాలా మంది క్రిస్మస్ కంటే ముందు
24వ రాత్రి చేసే కార్యక్రమాల గురించి నేను మీకు తెలియజేస్తాను. 24 రాత్రి వచ్చిందంటే వాళ్ళు ఏం చేస్తారంటే క్రిస్మస్ క్యాండిల్స్ అని ఒక ప్రోగ్రాం పెట్టుకుంటారు. మీరు ఎప్పుడైనా చూసారా? వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ మాటనే పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మీతో మాట్లాడబోతున్నటువంటి మాట చూడండి. ఈ క్రిస్మస్ క్యాండిల్స్ ఎప్పుడు వెలిగిస్తూ అంటారంటే 24 రాత్రి అనగా క్రిస్మస్ కంటే ముందు రాత్రి ఈ క్యాండిల్స్ వెలిగిస్తూ ఉంటారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తా ఉండంటే ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలోనికి ప్రకాశించుచున్నది. చూడండి, ఇప్పుడు ఒక్కొక్క మాట మీకు తెలియజేస్తాను. ఈ 24వ రాత్రి సంఘ పెద్దలను నిలబెట్టి సంఘ సేవకుడు ఈ ప్రాంతంలో నిలబడతాడు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క క్యాండిల్స్ ఇవ్వండి. ఇచ్చి ఏం చేస్తారు? 24 రాత్రి 12 అవుతుందంటే వాళ్ళు లైట్లు ఆరిపోయండి అంటారా లేదా? ఇప్పుడు ఏం కావాలి? లైట్లు ఆరిపోయంగానే నీకు చీకటి కావాలి. అర్థమవుతుందా? బైబిల్ ఏం చెప్తుందో నేను అదే మీకు క్లుప్తంగా వివరిస్తా. ఇప్పుడు లైట్లు ఆరిపేసినప్పుడు చీకటి అయింది. ఇప్పుడు చీకటి అయినాక వీళ్ళు ఏం చేస్తారయ్యా అని చెప్పేసి అంటే ఒక్కొక్కరికట ఒక్కొక్క క్యాండిల్ ఇచ్చి మీరు వెలిగించండి. ఇప్పుడు బైబిల్ ఏం చెప్పిందంటే ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉన్నది. నేనంట మీరు 24 రాత్రికి రూమ్ అంతా, హాల్ అంతా, చర్చ్ అంతా చీకటి చేసి క్యాండిల్ని వెలిగిస్తే ఆ క్యాండిల్లో ఏముందండి? చూడండి, ఆ క్యాండిల్లో ఎంత వెలుగు ఉంటుందండి? సాక్షాత్తు యేసు ప్రభువే ఆయన వెలుగై ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. అంటే ఇప్పుడు ఈ వెలుగును పక్కకు పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్యాండిల్లు వెలిగిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, జీవము ఆయనలో ఉన్నదట, ఆ జీవము వెలుగై ఉండని వాక్యం సెలవిస్తుంది కదా. ఇప్పుడు మనిషిలో జీవం పోయిందనుకోండి, ప్రాణం పోయింది అనుకుందాం. ప్రాణం పోయిన తర్వాత మనుష్యుల ముందు ఏం ముట్టిస్తారండి? క్రొవ్వొత్తులు ముట్టిస్తారా, ముట్టివరా? అలా చెప్పాలి, మీరు మాట్లాడాలి. మీరు మాట్లాడితే వాక్యం సూటిగా దేవుడు మాట్లాడతాడు. మనిషి చనిపోయిన తర్వాత ఏం పెడతావు? దీపం లేదా క్యాండిల్ పెడతావు. అంటే ఇప్పుడు నీకేం కావాలా? ఆయనలో జీవం ఉన్నది. అంటే యేసు ఆయన ఉంటాడు, ఆయనలో జీవం ఉన్నదయ్యా, ఆయన సజీవుడు. మరి నువ్వేం కార్యక్రమం చేస్తున్నావు? ఆ వెలుగు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది అని బైబిల్ సెలవిస్తుంది. చూడండి, ఈ విషయంలో యోబు ఏమన్నా ఒక మాట చదవండి. యోబు గ్రంథంలోనికి రండి, 19వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. చూడండి, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు. చూడండి, నా విమోచకుడు సజీవుడనియు యోబు ముందే ప్రవచించాడు, అద్భుతంగా ప్రవచించాడు. యేసు ప్రభుల వారు భూమి మీదకి రాక మునిపే నా విమోచకుడు సజీవుడనియు నేను ఎరుగుదును. దావీదు కూడా ప్రవచించాడో, ఏషియా ప్రవచించాడో, వీరందరికంటే ముందే యోబు ప్రవచించాడు, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. మరి సజీవుడైనటువంటి యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చిన నువ్వు ఏం వెలిగించాలయ్యా? మన దేవుడు సజీవుడు కదా యేసు ప్రభుల వారు. మరి ఆయన ఇంకా మరణమై పునరుత్థానుడై తిరిగి లేచిన సజీవుడు ఆయన. ఆ రోజు 24వ తేదీ రాత్రి ఎవరు వస్తారో తెలుసా? చాలా మంది హైందవులు వస్తారండి దేవుని దగ్గరికి. వాడు అంటాడు, వచ్చినాడు, అరే మేము కూడా మనుషులు చనిపోతే క్యాండిల్ వెలిగిస్తాం, మీరేందయ్య భయ్ మీరు క్యాండిల్ వెలిగిస్తున్నారు? దేవుడు వెలుగై ఉన్న వెలుగుని మీరు చూపించండి వచ్చిన వాళ్ళకు.
ఇక రెండవది, ఈ క్యాండిల్ ఎప్పుడు వెలిగిస్తారయ్యా అంటే, అన్యులు హైందవులు వాళ్ళు దీపావళి రోజు దీపాలు వెలిగిస్తారు, దీపావళి రోజు వాళ్ళు క్యాండిల్ వెలిగిస్తారు. మరి వాళ్ళకు నీకేం తేడు నాకు చెప్పగలదా? చెప్పు. ఇప్పుడు బైబిల్లో నేను చూపించాను కదా, నా విమోచకుడు సజీవుడు, ఆయన సర్వమానవాళి కొరకు రక్షకుడిగా భూమి మీద పుట్టి, ఆయన 33.5 సంవత్సరములు భూమి మీద మనుష్యునిగా ఉండి 3.5 సంవత్సరములు సేవా పరిచర్య చేసి ఆయన రక్షకుడుగా ఉదయిస్తాడు, అతడు విమోచకుడు అని ప్రవక్తలందరూ ప్రవచించారు. ప్రవచించిన ప్రతి ప్రవచనము లేఖనములు నెరవేరబడ్డాయి. తిరిగి ఆయన లేచెను అనగా ఆయన సజీవుడై లేచిండు. ఏ యోబుతో సెలవిచ్చాడో ఆ మాట, అతడు తిరిగి లేచెను. ఇప్పుడు తిరిగి లేచిన యేసు ఎవరై అంటే, అతడు సజీవుడు, అతడు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. ప్రియ దేవుని బిడ్డ, చీకటి ఎవరి కొరకు చేస్తున్నావు? 24 రాత్రి ఎందుకు కరెంట్ ఆఫ్ చేస్తా ఉన్నావు? ఎందుకు మరలా ఈ క్యాండిల్ వెలిగిస్తున్నావు? ఈ క్యాండిల్ అన్యులు దీపారాధన అంటారు. ఈ క్యాండిల్ ఎప్పుడు వెలిగిస్తారంటే, మనిషి చనిపోయిన తర్వాత వాడి ముంగడ పెడతారు. వాళ్ళకు విగ్రహారాధన. ఈరోజు క్రైస్తవులైన మనకు ఏదయ్యా విగ్రహారాధన కాదా నువ్వు చేసే కార్యక్రమం? అవునా కాదా? రే దేవుని బిడ్డ, నేను 2 చేతులు జోడించి మీకు చెప్తా, వాక్యమందు మీరు సత్యమందు ప్రతిష్ఠ చేయబడండి. దేవుని వాక్యమే సత్యం. దీనికి మన చాలా మంది సేవకులు క్యాండిల్లో నుంచి 7 రకాలుగా మాటలు చెప్తామంటారు. క్యాండిల్ కాదయ్యా, నువ్వు యేసుని చూపెట్టు. యేసే నిజ రక్షకుడు, ఆయన వెలుగై ఉన్న దేవుడు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. చీకట్లో ఉన్న నిన్ను నా దేవుడు తన వెలుగులోనికి నడిపించినటువంటి దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఇంకా గట్టిగా కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. చూడండి, నా దీపమును వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా, చీకటిని నాకు అబ్బా చూసావా, నా దీపమును వెలిగించువాడు ఆయనైతే నువ్వేం చెప్తున్నావు? ఆయన ముంగట ఒక దీపాన్ని వెలిగిస్తా ఉన్నావు. ఏది సత్యం? ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నదే. ఆరిపోయిన నీ దీపాన్ని వెలిగించేందుకు ఆయన సృష్టికర్త భూమి మీదకి వస్తే ఆయన ముంగట నువ్వు ఒక వెలుగు పట్టుకొస్తా ఉన్నావు, క్యాండిల్ వెలుగు. సంగమా, మానవులను దేవుడు సృష్టించిన మొదటి నుంచి ఆయన హృదయంలో పశ్చాత్తాపపడతా ఉన్నాడు. అయ్యో, నేను నరుణ్ణి సృజించితే నరుడు నన్ను విగ్రహముగా పూజిస్తా ఉన్నాడయ్యా, విగ్రహముగా పూజిస్తా ఉన్నాడు. నా దీపము వెలిగించువాడవు నీవే అని దావీదు స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, నీ దీపం వెలగాలి. నీ దీపము చీకట్లో ఆరిపోకూడదు. చీకట్లో వెలిగించే క్యాండిల్ విగ్రహారాధన. వెలిగించు బిడ్డ, నీ ఆత్మను వెలిగించు. అది వద్దు మనకేం కావాలంటే క్యాండిల్ కావాలి. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. దావీదు అంటాడు, ప్రభువా, నా దీపమును వెలిగించువాడవు నీవే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపడతాం. గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. మనుషులు దీపమును వెలిగించి, అండర్లైన్ చేసుకోండి, ప్రతిది కూడా నేను చూపిస్తూ చెప్తున్నాను. మనుషులు దీపమును వెలిగించి కింద పెట్టరు కానీ అది ఉండుట
5:16. ఇంట నుండుట వారికి వెలిగించుటకై మత్తయి సువార్త 5:16. మనుషులు మీ సత్క్రియలను చూచి ఒక్కరు ప్లీజ్ ఒక్కరు చదవండి. మనుషులు మీ సత్క్రియలను చూచి మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడే. హల్లెలూయా. మనుషులు ఆ దినము సన్నిధికి వస్తారు అనేకులు. అయ్యా యేసు ప్రభువు వారు పుట్టాడట, ఈ రాత్రి ఆరాధనట అందరూ పిలుస్తున్నారు, మనం కూడా వెళ్దాం. వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఈ క్యాండిల్ వెలుగు కాదు వాళ్ళ ముందట నువ్వు వెలిగించేది, నీ వెలుగంది. నీ వెలుగు ప్రకాశింపనీయు వాళ్ళ ఎదుట. దేవునికి ఎంత కోపం వస్తుందో తెలుస్తలేదు ఈరోజు క్రైస్తవులకి. నీ వెలుగు పక్కకు పెడతావు, ఇప్పుడు క్యాండిల్ వెలిగిస్తావా? అదా వాడు వచ్చి చూసాడు అంటాడు, అరే బాబు మేము కూడా ముట్టిస్తాం రా బాయ్, ఇదే విగ్రహారాధన మేము చేస్తామయ్యా, మేము కూడా ముట్టిస్తాం, మేము కూడా క్యాండిల్ వెలిగిస్తాం, మేము కూడా దీపాలు వెలిగిస్తాం, మరి మీకేంది మాకేంది తేడా అంటాడు. అప్పుడు వారి ఎదుట అది కాదు నువ్వు చేసే కార్యం, వారి ఎదుట నీ సత్క్రియలో వెలిగింపనీయుడే. నీ సత్క్రియ ముందు వచ్చిన ఒక అవిశ్వాస అండి. ఆ రోజు వచ్చేటోళ్ళు వాళ్ళ ముందు మీ వెలుగును వెలగనీయుడి. ఈ క్యాండిల్ ఎందుకు వాళ్ళకి తెలియదా? మా ఇంటి కూడా మేము క్యాండిల్ వెలిగిస్తామని అని చెప్పేసి అంటాడు. వాడి ముందు నువ్వు క్యాండిల్ వెలిగిస్తే నీకు వానికి తేడేముంది? అవునా కదా? మీ సత్క్రియలు వారి ఎదుట మీరు వెలుగనీయండి. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చూడండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, ఆ నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? వెలుగునకు అబ్బా వెలుగునకు చీకటికి ఏమి పొద్దో? మీరు నా వెలుగును పక్క కట్టి చీకటి ఎత్తా ఉన్నారు. రాత్రి 4 వచ్చేసరికి చీకటికి నాకేం పొద్దయ్యా? నా వెలుగుని ఇక్కడ ప్రకాశింపనీయండి. నేను దేవుడని కానా? ఆ అన్యుల ముందు మీరెందుకయ్యా చీకటి చేస్తా ఉన్నారు? ఆ అన్యులకు ఎందుకయ్యా మీరు చీకటి చూపిస్తూ ఉన్నారు? నేను వెలుగును కానా? నా వెలుగును ఎందుకు చూపించలేరయ్యా? నాకు వెలుగుతో చీకటితో పొత్తు ఎక్కడా? హల్లెలూయా, హల్లెలూయా. రండి ఆదికాండం కీర్తన గ్రంథంలోకి రండి. 118వ కీర్తన 27వ వచనం చదువుకుందాం. 118వ కీర్తన 27వ వచనం చదువుకుందాం. చూడండి, యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు అనుగ్రహించి ఉన్నాడు. చాలు. యెహోవాయే దేవుడు బిడ్డ. ఆ దేవుడే సాక్షాత్తు తన మహిమను తండ్రి దగ్గర వదిలిపెట్టి కుమారునిగా భూమి మీదకి వచ్చినటువంటి యేసు. ఆయన త్రిత్వమై ఉన్న దేవుడు, త్రిత్వములో ఏకత్వమై ఉన్న దేవుడు యెహోవాయే దేవుడు. ఆయన మనకు వెలుగై ఉన్నాడు. ఇన్ని రిఫరెన్స్లు బైబిల్లో కనిపిస్తే ఇప్పుడు మరలా నిన్ను ఎక్కడికి తీసుకొస్తాడంటే చీకటిలోనికి తీసుకొచ్చి క్యాండిల్ వెలుగంటా ఉన్నాడు బిడ్డ. ఇది భయంకరమైన విగ్రహారాధన. దేవునికి ఇది ఇష్టం లేదు. నా వెలుగులో మీరు ప్రకాశించుడి, నేను వెలుగై ఉన్న దేవుడను. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా
వెలుగు కలిగెను. వెలుగు కలిగెను. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఆయన వెలుగై ఉన్న దేవుడు. సృష్టిలో మొట్టమొదటి రోజు దేవుడు సృష్టించినప్పుడు 6 దినములు చేసినప్పుడు మొట్టమొదటి దినమున నా దేవుడు భూమిని నిరాకారముగా ఉన్నప్పుడు, శూన్యముగా ఉన్నప్పుడు, ఇదిగో ఆయన ఆత్మ అగాధ జలములపై అల్లాడుచున్నదని వాక్యము సెలవిచ్చింది. ఇప్పుడు ఆయన నోటితో పలుకగా అది వెలుగు కలిగెను. హల్లెలూయా. ఆయన చీకటి కావాలని కోరుకున్నాడా? వెలుగు కావాలని కోరుకున్నాడా? వెలుగు. ప్రియ దేవుని బిడ్డ, వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. వాక్యమును వాక్యముగా చూపించండి. నేను వాక్యమై ఉన్న దేవుడను. అక్కడి నుంచి చదువుతాను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు వెలుగుకు పగలనియు పేరు పెట్టిండు, రాత్రికి చీకటని పేరు పెట్టిండు. 2 పేర్లు ఉన్నాయి. వెలుగుకు చీకటికి. వెలుగును పక్కగట్టి చీకటి ఎత్తండ 24 రాత్రి అయితే. నేను వెలుగును, నా వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నదే. అది మొదటి దినము ఆయన చేసెను అని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని దగ్గరికి రాక మునిపే నా జీవితం ఎలా ఉందంటే, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము మీరు అట్టను తెరవక ముందు కనిపించేది ఏంటంటే నల్లగా కనపడుతుంది. ఆ నలుపే మన జీవితమునకు సాదృశ్యం. ఎప్పుడైతే చీకట్లో ఉన్న నిన్ను, చీకట్లో ఉన్నటువంటి నన్ను నా దేవుడు రక్షించుకొని తన వెలుగులోనికి నడిపించినప్పుడు, ఈ పరిశుద్ధ గ్రంథం నీ చేతికి అప్పగించినప్పుడు, ఆ అట్టను తెరవగా నీకు కనిపించేది ఏంటంటే మొట్టమొదటి దినము, ప్రభువా నా కొరకు నువ్వు వెలుగై ఉన్న దేవుడవయ్యా, ఆదిలోనే నువ్వు దేవుడా, నువ్వు వెలుగు చేసిన దేవుడవు. ఈ అట్ట నీకు సాదృశ్యమైతే దేవుని వాక్యం తండ్రి అయినటువంటి దేవునికి సాదృశ్యం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చీకటి కావాలా? చీకటిలో నుంచి తన వెలుగులోనికి నడిపించిన తన వెలుగును చూయించలేవా? ప్రియ దేవుని బిడ్డ, వాక్యం స్పష్టంగా సెలవిస్తుందంటే నేనే వెలుగై ఉన్నాను. రండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. ఇక చూడండి, ఆ తీర్పు ఇదే. చూడండి, వెలుగు లోకములోనికి వచ్చాను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపగా చీకటినే ప్రేమించిరి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరచు. గట్టిగా గట్టిగా. వారి క్రియలు చెడ్డవైనందున వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఆ తీర్పు ఇదే. ఆ తీర్పు తీర్చది న్యాయాధిపతి అయిన ప్రభువైన యేసు క్రీస్తుల వారే. ఆ తీర్పు ఒక దినం నీకున్నది బిడ్డ. అన్యుల ఎదుట విగ్రహారాధన చేస్తూ నన్ను ఎంతగా హేళన చేస్తున్నారంటే ఆ తీర్పు ఇదే. ఆ తీర్పు ఇదే. ప్రియ దేవుని బిడ్డ, ఒకనొక దినమున ఈ లోకయాత్ర ముగిస్తావు. ముగిసిన తర్వాత తీర్పులోనికి నీవు వస్తావు. నీ క్రియలు ముందు వస్తాయి, తర్వాత నీ ఆత్మ పోతుంది. నీ క్రియలు భూమి మీద ఎలాంటి క్రియలు అంటే, నాకు చీకటికి పొత్తెక్కడా, మీరు చీకటి చేసి అన్య జనుల ముందు నా యొక్క కార్యములను వివరించలేరే. ఆ తీర్పు ఇదే. నేను లోకమునకు వెలుగై ఉన్నా. ఆ వెలుగుని మీరు చూపించండి. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు, అండర్లైన్ చేసుకోండి, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. చూడండి, చీకటి కాదురా బాబు,
24 రాత్రి అంతా చీకటి కాదు. నీ క్యాండిల్ పక్కకు పెట్టు, క్యాండిల్ పక్కకు పెట్టు. మరలా చెప్పుతున్నటువంటి మాట ఆయన. మరలా ఎందుకు నీకు చెప్తా ఉన్నాడు? మరలా చదువు, మళ్ళీ చదువు. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నేను లోకమునకు చీకటిని కాదు. నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగులో నడువు. ఎంతసేపు క్యాండిల్ పట్టుకుంటావు, దాని మీద నూనె గారితే క్యాండిల్ ఎత్తేస్తావు, 2 నిమిషాలు పట్టుకుంటావు, నీ వెలుగు చల్లగుండా. దేవుని వెలుగును చూపించు. ఆ చీకటి కాదు, బంద్ చేయకు, లైట్ బంద్ చేయకు. ఆ వెలుగు ప్రకాశించుచున్నది, ఆ వెలుగును నువ్వు ప్రజలకు చూయించు. మరలా దేవుని వాక్యముతో నా దేవుడు చెప్పుతున్నట్టండి, మరలా యేసు మీరు చీకటిలో నడవక నా జీవపు వెలుగులో మీరు నడవండి అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తున్నటువంటి మాట. ఇక చూడండి, వారితో చెప్పెను, అయినా నువ్వెంతన్నా చెప్పుకో. అది మోడుబారినటువంటి హృదయం. ఇంత తేట తెల్లగా దేవుని వాక్యం చూయించుకుంటే చెప్తున్నా కదా. రేపటి రోజున ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డలు, యూట్యూబ్లో చూస్తున్నటువంటి బిడ్డలు రేపటి రోజున మరలా అదే కార్యక్రమాలు చేస్తారు. నేను ఒక్క మాట మీకు చెప్తున్నాను, అలాంటి సంఘాలకు వెళ్ళి మీరు నరకానికి వెళ్ళకూడదా? వాక్యం చెప్తుందా లేదా? వాక్యమే నేను సూటిగా మీకు తెలియజేస్తా ప్రతిసారి కూడా. ప్రియ దేవుని బిడ్డ, అలాగొద్దు. మీరు చీకటిలో నడవక మరలా యేసు చెప్పెను, ఆయన జీవపు వెలుగులో మీరు నడువుడి. జీవపు వెలుగండి. అపవాదైన సాతానుగాడు చీకట్లో కనబడతాడు, కానీ దేవుని వెలుగు నీకు ప్రత్యక్షమవుతూ తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నటువంటి మాట. మరలా యేసు చెప్పెను, ఆయన జీవపు వెలుగై ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. చూడండి, వాక్యం సెలవిస్తుంది, ఆయన భూమి మీదికి దిగి వచ్చినప్పుడు తన శిష్యులతో ఏకాంతముగా కొండ మీదికి వెళ్ళాడు. అక్కడ ఆయన వస్త్రములు తెల్లని వాయెను, ఆయన ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. హల్లెలూయా. ఇంత వెలుగై ఉన్న దేవుని పక్కకు పెడతావు. ఆకాశమందు అతడు 2 గొప్ప జ్యోతులను వెలిగించెను. పగటి నేలుటకు సూర్యుని చేస్తే, రాత్రి నేలుటకు చంద్రుని చేసిన ఆ వెలుగే ఇంత వెలుగైతే దాన్ని వెలిగించిన ఆ సృష్టికర్త ఎంత వెలుగై ఉంటాడండి. ఆయన చేతితో ఆకాశమందు నక్షత్రములను నిలబెట్టినటువంటి దేవుడు. ఆయన చేతులతో సూర్య నక్షత్రమును, చంద్రుణ్ణి ఆకాశమందు పెట్టినటువంటి ఆయన ముందు ఈ క్యాండిల్ వెలుగా. ప్రియ దేవుని బిడ్డ, వాక్యము తేట తెల్లగా సెలవిస్తుంది, ఆయన వస్త్రములు తెల్లవైనవి, ఆయన ప్రకాశించుచున్న సూర్యుని వలె కనపడతా ఉన్నాడు. ఆయన్ను ధరించుకున్నటువంటి నీవు ఏ తేజస్సు ఉండదే, ఏ వెలుగు ఉండదే, ఎప్పుడు అన్యులు చేసిన కార్యక్రమాలే. క్రిస్మస్ వస్తే చాలండి, అబ్బా, కేకు లేకపోతే క్రిస్మస్ లేదు, క్యాండిల్ సర్వీస్ లేకపోతే క్రిస్మస్ లేదు, క్రిస్మస్ ట్రీ లేకపోతే క్రిస్మస్ లేదు. ఇవన్నిటిని బట్టి ఆయన నేను కూడా అక్కడ ఉండనని చెప్పేసిపోతాడు. తెలుసా, లాస్ట్ చదివించాను కదా, ఇర్మియా గ్రంథం 12:7 అన్నాడు కదా, నేను ఆ మందిరమును విడిచిపెట్టిపోయినాను. ఎందుకో? చీకటికి వెలుగుకు పొత్తు ఎక్కడ? నా వెలుగును మీరు చూపిస్తలేరు, కానీ క్యాండిల్ వెలుగు నేను చూపిస్తా ఉన్నాను. దానికి నాకు పొత్తు ఎక్కడ? మీరు ఆడుకొని, మీరు పాడుకొని, మీరు ఎగురుకోలే, ఖర్చు పెట్టండి, కేకులు కోయండి, అన్ని చేయండి, నేను అక్కడ లేను అని వాక్యం సెలవిచ్చింది. బిడ్డా, దేవుని వెంబడించండి, సజీవుడైన యేసుని వెంబడించండి. నా యేసు దేవుని మాటలు ఏం చెప్తుండో, యేసు వాక్యమై ఉన్న దేవుడు, ఆ వాక్యమును చూపించండి. వాక్యమే సత్యం. సత్యం అనే వాక్యముని మీరు వదిలిపెట్టకండి బిడ్డ. హల్లెలూయా. నిర్గమకాండం 10వ అధ్యాయం 21వ వచనం. నిర్గమకాండం 10వ అధ్యాయం 21 నుంచి 23. అందుకు యెహోవా
చూడండి, అండర్లైన్ చేసుకోండి. మోషేతో ఆకాశము వైపు నీ చెయ్యి చాపుము, ఐగుప్తు దేశం మీద, అండర్లైన్ చేసుకోండి, ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మెను. మోషే ఆకాశము వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతటయు 3 దినములు గాఢాంధకారమాయను. 3 దినములు ఒక్కనినొక్కడు చూడుకోలేదు. ఎవడును తానున్న చోట నుండి లేవలేకపోయాను. అయినను ఇశ్రాయేల్ అందరికీ వారి నివాసములలో వెలుగు ఉండెను, వెలుగు ఉండెను, వెలుగు ఉండెను. ఐగుప్తు అనే ఇనుప కొలిమిలో మన పితరులైనటువంటి ఇశ్రాయేలు నివాసము చేసినప్పుడు 3 రాత్రులు వారికి చీకటి, 3 రాత్రులు ఇశ్రాయేలుకు వెలుగై ఉన్నది వాక్యం సెలవిచ్చింది. కనబడతలేదా ఈ వెలుగు? ఇంకా చీకటే, ఇంకా చీకటే, ఇంకా చీకటి. క్యాండిల్ వెలిగి ప్రియ దేవుని బిడ్డ, వాక్యము సెలవిస్తున్నది. ఐగుప్తు దేశంలో మన పితరులు ఉన్నప్పుడు 3 రాత్రులు వారికి చిమ్మ చీకటి కలిగెను, ఇశ్రాయేలు ప్రజలకు వెలుగై ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే నిర్గమకాండం 13వ అధ్యాయం 21, 22 వచనం చదువుకుందాం. వారు చూడు, అండర్లైన్ చేసుకోండి, వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములోను వారికి, అండర్లైన్ చేసుకోండి, వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములో నుండి వారికి ముందుగా నడుచుచుండెను. వచ్చెను ఆయన. చూడండి, పగటి వేళ మేఘ స్తంభమైనను రాత్రి వేళ అగ్ని స్తంభమైనను ప్రజలందరి ఎదుట నుండి అతడు తొలగిపోలేదు. ప్రజలందరి ముందు అతడు తొలగిపోలేదు. 430 సంవత్సరములు ఐగుప్తు అనే ఇనుప కొలిమిలో ఉన్నప్పుడు మన పితరులను విడిపించినప్పుడు 40 సంవత్సరములు అరణ్య ప్రాంతంలో అతడు పగలు మేఘ స్తంభమై వెలిగినటువంటి దేవుడు, రాత్రి అగ్ని స్తంభమైనట్టు వెలిగించినటువంటి దేవుడు. ఆయన వారి ముందు నుంచి తొలగిపోలేడు. ప్రియ దేవుని బిడ్డ, నీ ముందు ఆయన ఉన్నాడు. నేను నిన్న నేడు ఏకరీతిగా ఉన్నానని వాక్యం సెలవిస్తుంది. ఏప్రిల్ రాసిన పత్రికలో నిన్న మోషేకు తోడై ఉన్న దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ముందుండి నడిపించి రాత్రి వేళ అతడు స్తంభము, అగ్ని స్తంభమై నడిపించినటువంటి దేవుడు వారి యుద్ధ నుంచి అతడు తొలగిపోలేదని వాక్యం సెలవిచ్చింది. ఈరోజు నీ యుద్ధ లేడా? ఎందుకు ఈ చీకటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు సంఘములో? నేను వారిని వదిలి వెళ్ళిపోలేదు, వారితోనే ఉన్న దేవుడను ఇప్పుడు కూడా నేను మీతోనే ఉంటానని దేవుని వాక్యం సెలవిచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లూకా సువార్త 2వ అధ్యాయం 8, 9 వచనం చదువుకుందాం. లూకా సువార్త. దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ, అండర్లైన్ చేసుకోండి, తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. హల్లెలూయా. యేసు ప్రభుల వారు జన్మించాడని గాబ్రియేలు దూతతో ఖబరు పంపించాడు గొర్రెల కాపరులకు. ఆ దూత కాపరులున్న స్థలములోనికి వచ్చినప్పుడట ఆ వెలుగు ప్రకాశించెను, ఆ వెలుగు ప్రకాశించెను, ఆ వెలుగు ప్రకాశించెను. నువ్వేం చెప్తున్నావయ్యా? 24 రాత్రి అయ్యేసరికి ఆయన పుట్టిండని చెప్పేసి నువ్వు క్యాండిల్ వెలిగిస్తావా? ఎక్కడుంది ఆయన ప్రకాశవంతమైన వెలుగు? ఆ గొర్రెల కాపరుల మధ్య వెలుగు ప్రకాశించింది. ఈరోజు నిజ క్రైస్తవులు లెక్క జీవించు, నీ వెలుగు ప్రకాశింపనీయుడే.
ఆయన దిగి వచ్చినప్పుడు ఆ దూతకి అంత వెలుగుంటే తండ్రికి ఎంత వెలుగు ఉండాలో ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు వస్తుంది 24 రాత్రి, మిమ్మల్ని పిలుస్తారు కొన్ని సంఘాలు, క్యాండిల్ వెలిగించమంటారు, ఇచ్చేస్తారు. నేను చెప్తాను, ఒక సంఘంతో నేను సహవాసం ఉన్నప్పుడు ఇంచుమించు 150 మంది అండి. ఆ రోజు నేను కూడా స్టేజ్ మీద ఉన్నాను, దైవసేవకుడు స్టేజ్ మీద ఉన్నాడు, మిగతా వాళ్ళందరూ కూడా నిలబడి ఉన్నారు. వాళ్ళందరూ క్యాండిల్ పట్టుకున్నారు. నాకు ఒక క్యాండిల్ ఇస్తామని నేను అస్సలు వద్దని చెప్పేసిన. నేను క్యాండిల్ ముట్టించా, నేను క్యాండిల్ వెలిగించా, అది నా పని కానే కాదని చెప్పేసిన. వీళ్ళందరూ వెలిగించారండి ఆ రోజు, దైవ సేవకంతో సహా. నేను మాత్రం ముట్టలేదు, నేను కూడా వెలిగించాను. ఎందుకో తెలుసా? నా దేవుడు రోషం కలిగినటువంటి దేవుడు, నా దేవుడు రోషం కలిగిన దేవుడు, నన్ను పిలిచినటువంటి దేవుడు. నేను అప్పుడే దీపారాధన చేస్తాను, నేను అప్పుడే దీపావళి పూజలు చేస్తాను, క్యాండిల్ వెలిగించేవాడిని, కొవ్వొత్తులు వెలిగించేవాడిని, ఇదిగో దీపముల నూనె పోసి నేను వెలిగించేవాడిని. అవన్నీ విడిచిపెట్టి వచ్చినాను. నిజ దేవుడు సజీవుడైన యేసు క్రీస్తుల వారి దేవుడని నిరూపించుకొని అన్యుల కులములో నుంచి నేను వచ్చినటువంటి వాడిని మరలా క్యాండిల్ వెలిగించరా? నేను వెలిగించనని చెప్పేసి నేను వెలిగించలేను. అయితే నేను చెప్తున్నాను, 24 రాత్రులు వచ్చిందంటే మీ దగ్గర కూడా చాలామంది వెళ్ళొచ్చు, వెళ్ళండి, నేను అర్థనా. కానీ ఈ భయంకరమైనటువంటి ఈ క్యాండిల్ అని వెలిగించే విగ్రహారాధన మీరు చెప్పండి. వాళ్ళు వెలిగించి ఏం చేస్తారు తెలుసా? 24 రాత్రి అనుచుగొల్లాలొకరినొకరు ఆనవాళ్ళు చెప్పుకొనుచు, అనుచుగొల్లాలొకరినొకరు ఆనవాళ్ళు చెప్పుకొనుచు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అని పాట పాడతారు. ఇప్పుడు నేను చెప్తా, ఆ గొల్లల దగ్గరికి ఆ దూత క్యాండిల్ పట్టుకుని వచ్చిందా? ఆ గొల్లల దగ్గర ఆ దూత దిగినప్పుడు ఆ వెలుగు ప్రకాశించిందా? సత్యం. ఈరోజు ఆ వెలుగును పక్కగట్టి మళ్ళీ క్యాండిల్ వెలిగిస్తావు. వచ్చిందా ఆ గాబ్రియల్ దూత? అరే బాబు, నువ్వు క్యాండిల్ పట్టుకో, నువ్వు వెలిగించు, రక్షకుడైన యేసు ఆయనకు స్థలము లేనందున పశువుల పాకలో, ఆ పశువుల తొట్టిలో అతన్ని పరుండబెట్టిరి. హల్లెలూయా. వాళ్ళు చూశారు, ఆ వెలుగుతోనే వెళ్ళారు. ఆ వెలుగు దూత నడిపించింది యేసు ప్రభుల వారి దగ్గరికి. హల్లెలూయా. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 7వ వచనం. అపోస్తుల కార్యం. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను, అతడు ఉన్న గదిలో వెలుగు ప్రకాశించుచున్నది. చూడండి, అపోస్తలుడు పేతురు గారు చెరసాలలో ఉన్నాడు, దూత ఆయనను తట్టుతా ఉంది. లోపలికి వెళ్ళగానే పేతురు పక్కన దూత ఉన్నది, ఆ వెలుగు ప్రకాశించుచున్నది. ప్రియ దేవుని బిడ్డ, పేతురును విడిపించడానికి దూత వచ్చినప్పుడు వెలుగు ప్రకాశించుచున్నదని వాక్యం సెలవిచ్చింది. అప్పటికి అక్కడ చీకటి ఉంది, చీకటిలోనికి వెలుగు వచ్చని కానీ ఆ వెలుగు ప్రకాశించుచున్నది కానీ వారికి తెలియకపోయిన దేవుని వాక్యం సెలవిచ్చింది. దూత పేతురు తట్టి లేపుతా ఉంది, వెలుగు అందులో ప్రకాశించుచున్నదని వాక్యం సెలవిచ్చింది. ఇంకొక 2వ మాట చూద్దాం. అపోస్తుల కార్యం 22వ అధ్యాయం 6-8వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యం. అండర్లైన్ చేసుకోండి. నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు, అండర్లైన్ చేసుకోండి, ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. నేను నేల మీద పడి, సౌలా సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. అందుకు నేను, ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడనగు యేసును అని నాతో చెప్పాను. నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిరి, కానీ నాతో మాట్లాడిన వాడి స్వరము అబ్బా వారు వినలేదు. ఈరోజు క్రైస్తవ సంఘాలు అలాగే ఉన్నాయి.
అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని పాడు చేసినప్పుడు, ఇప్పుడు నా యేసు ప్రభుల వారే బయలుదేరి వస్తా ఉన్నాడు. పత్రికలు పట్టుకొని దమాస్కునకు వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా ఆయన ప్రకాశించిన వెలుగు కనపడుతుందట. కింద పడిపోయిన సౌలు అంటుడు, అయ్యా మీరెవరో? నీవు హింసించుచున్న నాజరేయుడైన యేసును నేనే. హల్లెలూయా. ఆయనతో ఉన్న వారికి వెలుగు కనిపించింది, కానీ వారికి స్వరము వినపడలేదు. ఈరోజు సంఘంతోనే ఉంటావు, దేవుని స్వరం వినవు. ఏదున్నా వాళ్ళు అది చేస్తున్నారు, వీళ్ళు ఇది చేస్తున్నారు. వాళ్ళ వల్ల మనం ఎందుకు చేయలేం? అయితే బైబిల్ వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, వాక్యము సత్యం. ఆ వెలుగు ప్రకాశించుచున్నదట. ఆకాశములో నుంచి ప్రకాశించుతున్న వెలుగు ఎవరంటే నా ప్రభువైన యేసు క్రీస్తుల వారిని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తున్నది. ఆ వెలుగు వారి మీద ప్రకాశించినది. ఆ వెలుగును కూడా మీరు, ఆ దినము అన్యులు వస్తారు, వారి మీద మీ యొక్క వెలుగును ప్రకాశింపనీయండి. ఎలీషా చనిపోయినప్పుడు సమాధికి తాకితే లేచి వచ్చినటువంటి సైన్యంగా ఉన్నది. బిడ్డ, అంత వెలుగు, అంత ప్రకాశవంతమైన వెలుగు, అంత శక్తి నా యేసులో ఉంటే, ఇప్పుడు 24 రాత్రికి వచ్చేసరికి క్యాండిల్ సర్వీస్ అంటాడు వీడు. ఇప్పుడు నేనంటే ఈ క్యాండిల్ సర్వీస్ లో ఏముంది? అది దీపం, నా దేవుడి వెలుగు. మీరు చీకటిలో నడవకుండా నా వెలుగులో నడువుడని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తా ఉన్నది. పౌలును మార్చింది వెలుగే. సౌలు పౌలుగా మార్చబడ్డాడంటే ఆనాటి వెలుగే సౌలును పౌలుగా మార్చింది. బిడ్డ, ఈరోజు నువ్వు ఇంకా మార్చబడతలేవంటే నువ్వు సౌలు వలె ఉన్నావు, నువ్వు పౌలుగా మార్చబడతలేవు. పౌలుగా నువ్వు మార్చబడాలంటే ఆయన వెలుగు నీలోనికి ప్రకాశించుచున్నది, కానీ ఆ వెలుగును నువ్వు స్వీకరించట్లేదని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4, 5, 6 వచనం. దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను అండర్లైన్ చేసుకోండి. క్రీస్తు మహిమను, సువార్త ప్రకాశము, అబ్బా, సువార్త ప్రకాశము, చదువు, ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన, చూడు, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనం చేసింది. ఇడు ఇంకా వెలిగించబడతాడు, క్యాండిల్ వెలిగిస్తాడు ఇంకా వీడు. ఇదిగో అవిశ్వాసుని మీకు నా వెలుగు ఇంకా మీలోనికి రావట్లేదు. మీ మనోనేత్రములకు గురుడితనం కలుగజేస్తుందయ్యా. ఇక లోక దేవత నీ కన్నులను కట్టివేసింది. చూడ, వాక్యం చెప్తుంది, చూడ, చదువు అడిగడి. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని చూడండి, పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసు క్రీస్తునందు వెల్లడి పరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. సంగమా, ఎవరి హృదయములైతే దేవుని వెలుగు ఇంకా ప్రకాశించబడలేదు, వారు చేసే కార్యములు అన్యుల వలె క్యాండిల్ వెలిగిస్తారు. వారు చేసే కార్యములు క్రీస్తును చూపించరు. ఆ రాత్రి వాడు చీకటి చేస్తాడు. అయ్యా, చీకటికి వెలుగుకు పొద్దెక్కడ? పేతురుని విడిపించింది వెలుగే. ఇప్పుడు అంధకారములో ఉన్న నిన్ను నా దేవుడు విడిపించాలంటే దేవుని వెలుగును నువ్వు స్వీకరించు. పేతురుని విడిపించిన దేవుడు నిన్ను విడిపించలేడా? ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నవే, ఆ సతమవుతున్న సమస్యల నుంచి బయటకు ఎందుకు రాలేకపోతున్నావు? కానీ నువ్వు వెలుగును స్వీకరించట్లేదు కాబట్టి ఆ వెలుగు నీలోనికి రావట్లేదా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చదువుకున్న మాటలో ఇది చూడు, వారి హృదయములలో, మా హృదయములలో వెలుగు ప్రకాశించుచున్నది. కూర్చున్న మీ హృదయములో ఎందుకు వెలుగు ప్రకాశించట్లేదు? ప్రియ దేవుని బిడ్డ, వాక్యం వింటున్న నా సహోదరుడా, నా సహోదరి,
వారి హృదయములో వెలుగు ప్రకాశించుచున్నది. అనగా క్రీస్తు హృదయములో ఉన్నాడు. ఆ హృదయం అనే ఆ క్రీస్తు ఆ హృదయంలో వెలుగుచున్నాడని వాక్యం చెప్తుంది. నీ హృదయంలో క్రీస్తు వెలిగినప్పుడే ఈ అంధకారపు చీకటి అనే కార్యక్రమం చేయవు. నా దేవుడు సజీవుడు. సజీవుడైన యేసు ముందు నువ్వు క్యాండిల్ వెలిగిస్తున్నావు. ఆయన చచ్చిపోయి తిరిగి లేచిన దేవుడు. నీ కొరకు ఆయన పునరుత్థానుడై తిరిగి లేచినట్టండి దేవుడు. ఆయన ముంగట పట్టుకొద్దు క్యాండిల్. హల్లెలూయా. ఒక మాట చూసుకుందాం, చివరిగా ముగింపులోకి వస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ ఇది అండర్లైన్ చేసుకోండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ములను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలు ఉన్నారు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. హల్లెలూయా. చూసారా, మీరు చీకటిలో నుంచి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన నీవని బైబిల్ సెలవిస్తుంది. రాజైన బిడ్డలు మీరు, ఆయన సొత్తైన ప్రజలు మీరు. ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి వచ్చిన నువ్వు చీకట్లో లేవు బిడ్డ. ఇంకా చీకటి ఎందుకు చేస్తావు? ఆయన వెలుగులోనికి నేను పిలిచిన దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తున్నది. ఉంటావా మళ్ళా భూమి మీద? ఇక్కడ ఉంటావేంది? రావా పరలోక రాజ్యం? తండ్రితో ఉండవా? ఆ రోజు క్యాండిల్ పట్టుకొని రావాలా? ఆయన రెప్పపాటున మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు కడబూర శబ్దము వినగానే రెప్పపాటున మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు నువ్వు క్యాండిల్ వెతుకుతావా? నువ్వు చీకటి వెతుకుతావా? ఆయన రాజ్యాన్ని వెతుకుతావో ఆలోచించు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది, కానీ ఆ వెలుగును వారు చూడకుండా ఉన్నారని దేవుడు వాక్యం సెలవిచ్చింది. రాజు అయినట్టండి ఆయన, రాజులకు రాజుగా రానయ్యున్నట్టండి దేవుడు. ఆ రాజుకు పుట్టిన బిడ్డలమే మనమే. ఆయన రక్తంలో కడగబడిన మనమే. ఆయన సొత్తైన ప్రజలు మీరు. ఆయన గుణాతిశయములట ఒక్కనికి కనపడది. పౌలయ్య అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునుడి. ఎక్కడైనా అన్నాడా అపోస్తలుడైన పౌలు గారు 14 సంఘాలు కట్టి 14 సంఘాలు ఏ సంఘములనైనా మీరు క్యాండిల్ వెలిగించిండి అన్నాడా? ప్రవక్తలందరితో అదే మాట్లాడిండా? నా యేసు ప్రవక్తలందరికంటే గొప్ప ప్రవక్త ప్రభువైన యేసు క్రీస్తుల వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఐ యామ్ ద లైట్. ఇంగ్లీష్లో చెప్తాడు యోహాను సువార్త 8:12, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. మీరు చీకటిలో నడవకుండా నా వెలుగులో నడుగుడని వాక్యం సెలవిచ్చింది. హల్లెలూయా. చివరిగా ఒక మాట నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. ఆ గొర్రె పిల్లయే దానికి దీపం. ప్రియ దేవుని బిడ్డ, నా ప్రభువైన యేసు క్రీస్తుల వారు రక్షకుడుగా భూమి మీదకి వచ్చాడు. బాలయేసు ఆయన వెలుగై వచ్చాను అని వాక్యం సెలవిచ్చింది. తండ్రి వెలుగు చూపిస్తే కుమారుడు కూడా వెలుగే చూపించిండు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటాడంటే పరలోకములో రేపటి రోజున సంఘం ఎత్తబడినాక ఆ గొర్రె పిల్ల వధింపబడిన నా ప్రభువైన యేసు క్రీస్తుల వారే ఆయన గొర్రె పిల్లగా భూమి మీదకి వచ్చిన ఆ గొర్రె పిల్ల ఇప్పుడు ఆ గొర్రె పిల్లని ప్రకటన గ్రంథములో పరలోకములో ఆ గొర్రె పిల్ల దానికి దీపం అని వాక్యం సెలవిచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టాను. గట్టిగా
ఆ గొర్రె పిల్ల ఎవరో తెలుసా? నా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి. హల్లెలూయా. అక్కడ రాత్రి లేదో, అక్కడ చీకటి లేదో, ఆ గొర్రె పిల్లయే దీపం. దీపమే వెలుగు. ఆ వెలుగే సాక్షాత్తు నా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారిని వాక్యం స్పష్టంగా సెలవిచ్చింది. ఇప్పుడు క్యాండిల్ పట్టుకొని తిరుగుతావో? నిజమైన వెలుగు భూమి మీదకి వచ్చిందని వాక్యం సెలవిచ్చింది. రేపటి రోజున ఎత్తపడ్డాక సంగమా ఇక అక్కడ చీకటి లేదని వాక్యం సెలవిచ్చింది. చీకట్లో ఉన్న నిన్ను నా వెలుగులోనికి నడిపించుకున్నాను దేవుని వాక్యం సెలవిచ్చింది. ఇప్పుడు ఏ వెలుగు కావాలి? క్యాండిల్ వెలుగు కావాలా? పరలోకం నుంచి ప్రకాశించుచున్నటువంటి నా ప్రభువైన యేసు క్రీస్తుల వారి వెలుగు కావాలా? పుట్టినరోజులు చేసుకుంటున్నారు, మనిషి బ్రతికుండగానే మనం కూడా క్యాండిల్ పెడతా ఉన్నారు. సజీవులండి మీరు. సజీవుడైన యేసు రక్తంలో కడగబడిన మీరు. ఆయన లేచిందండి. మనం చచ్చిపోయిన వాళ్ళు మనం బిడ్డను కడి క్యాండిల్ వెలిగించేది. ఆయన వెలుగు వెలగాలి నీలో, నీ కుటుంబంలో వెలగాలి, నీ కుమారులో వెలగాలి, నీ కుమార్తెలో వెలగాలి, నీలో వెలగాలి. ఆ వెలుగే ప్రకాశమానమైన దీపం అని వాక్యం సెలవిచ్చింది. అందుకే దావీదు అన్నాడు కదా, నా దీపముని వెలిగించేవాడవు నీవే. ఈరోజు నీ దీపం వెలిగించబడాలి బిడ్డ. నా యేసు నీలో ఉంటేనే నీ దీపం, ఆత్మ దీపం వెలిగించేవాడు నా ప్రభువైన యేసు క్రీస్తు వారు ఒకడే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ముగింపులోనికి వచ్చా. ఇంతవరకు ఏ కార్యక్రమం చేసి దేవుని విసిగించావో నీకు తెలుసు. ఈ రోజు నుంచి దానికి స్వస్తి చెప్పు. ప్రభా, నువ్వే వెలుగన్నావు ప్రభా, ఇక నా జీవితంలో దీపారాధన చేయయ్యా, నేను క్యాండిల్ వెలిగించనయ్యా, నీవే వెలుగై ఉన్నావయ్యా, నా దీపం నీవే. నా దీపం ఆరిపోకూడదయ్యా, ఆరిపోయిన దీపాన్ని వెలిగించిన దేవుడవయ్యా. ప్రియ దేవుని బిడ్డ, యేసు ప్రభుల వారి కనుక రక్షకుడికి భూమి మీదకి రాకపోతే ఎవరికి కూడా భూమి మీద రక్షణ లేదు. మన దీపాలు నరకానికి వెళ్ళాల్సినటువంటి దీపంని వెలిగించినటువంటి దేవుడు. ఆ దీపమును వెలిగించండి. ప్రభా, దావీదు దీపమును వెలిగించినవయ్యా, నా దీపం వెలిగించు ప్రభా. ఇక వద్దు. ఇప్పటి వరకు అల్లరితో కూడిన ఆటపాటలు ఎన్ని చేసినావు. ఈ రోజు నుంచి అల్లరితో కూడిన ఆటపాటలతో నా ప్రభువైన యేసు క్రీస్తు వారి వెలుగును చూయించు, అనేకులను నడిపించు. 24 రాత్రి ప్రభువును పరిచయం చేయి. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన చేసుకుందాం.